మెగా డాటర్ నిహారిక కొణిదెల మెగా కాంపౌండ్లో నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2016లో ఒక మనసు మూవీతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో యంగ్ హీరోగా నాగశౌర్య నటించగా నిహారిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అంత హిట్ కాకున్నా నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్నే కాకుండా పలు రియాలిటీ షోలకు యాంకర్గా వ్యవహరించింది. ఈ అమ్మడు యాక్టింగే కాదు, నిర్మాతగా కూడా రాణిస్తుంది. పింక్ ఎలిఫెంట్ అనే సొంత బ్యానర్ పెట్టుకుంది. పలు వెబ్ సిరీస్కు ప్రొడ్యూస్ చేస్తూ అవకాశం ఉంటే అందులోని క్యారెక్టర్స్ నచ్చితే నటిస్తుంది. ఇటీవల తన బ్యానర్పై నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు మూవీ సక్సెస్ కావడంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. నిర్మాతగా ఓ ఫీల్ గుడ్ మూవీని అందించారనే ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు నిహారిక. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవర్ స్టార్ కొడుకు అకిరానందన్ సినిమా ఎంట్రీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసింది. ప్రస్తుతం అకిరానందన్ సినిమా ఎంట్రీ గురించి నిహారిక చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి. పవర్ స్టార్ తనయుడు అకిరా సినిమా ఎంట్రీ గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా నిహారిక ఆసక్తికర సమాధానమిచ్చింది. అకిరా చాలా చిన్నాడు, వాడికి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందని తెలియదు. నేను వాడిని ఎప్పుడూ అడగలేదు కూడా సినిమాల్లోకి వస్తావా అని. వాడు చాలా యంగ్ కదా, వాడికి ఆ ఆలోచన ఉంటే ఖచ్చితంగా అని సమాధానం ఇచ్చారు. దీంతో మెగా డాటర్ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ మాత్రం తెగ సంతోషపడుతూ నిహారిక వీడియోను షేర్ చేస్తున్నారు. ఇక అకిరానందన్ గురించి చెప్పాలంటే అకిరానందన్ పవన్ వారసుడు. పవన్ లాగే అకిరానందన్ కూడా అంతే స్మార్ట్. రేణుదేశాయ్ తరచూ అకిరా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తుంటుంది. అకిరా కేవలం నటనపైనే కాదు, మ్యూజిక్, పాటలు పాడటం, పాటలను కంపోజ్ చేయడం, ఇటు స్విమ్మింగ్, డ్యాన్సింగ్, కరాటే ఇలా పలు విద్యల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఇప్పటికే అకిరా కంపోజ్ చేసిన పాటలు వైరల్గా మారాయి. పలు సోషల్ మీడియా కథనాల ప్రకారం అటు నటనపై శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ఫ్యాన్స్ కూడా అకిరా ఎంట్రీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. జైరా మరి ఎవరా అకిరా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు కదండి. వీడియో